సో, ఇన్నోవేషన్ అనేది మీ ప్రయారిటీ అని జెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఆ! లిఫ్ట్‌లు, కొత్త కస్టమైజేషను ఇంకా ఇవి చాలా లిఫ్ట్‌లలో రకరకాలొస్తున్నాయని జెప్తున్నారు గదా! అవును. మీ జెన్యూన్ లిఫ్ట్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఏం రాబోతుంది లిఫ్ట్స్‌లలో? ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీ రీచ్ అయినాం సార్ మేము. ఓకే. కాకపోతే మా దగ్గర ఏందంటే సార్ ఏది కొత్తగా వచ్చినా దాన్ని ఇమ్మీడియేట్‌గా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం సార్. కొత్త దానికి ఎవ్రీ టైమ్ అప్‌డేట్ అయితుంటాం. హ్మ్. ఎవరైనా సరే సార్ నేనే కాదు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త దానికి అప్‌డేట్ కాకపోతే వాళ్ళు సక్సెస్ కాలేరు 100%. నా లిఫ్ట్ ఫీల్డ్ వదిలిపెట్టండి. ఇంకా ఏ ఫీల్డ్‌లోనే ఉండను నేను. ఏదైనా అంతే గదా! కొత్తగా మెషిన్‌లు ఏమొచ్చినాయి, కొత్తగా సెన్సార్‌లు ఏమొచ్చినాయి, కొత్తగా మెషిన్స్ ఏమొచ్చినాయి, కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందని ఎవరైనా అప్‌డేట్ కావాలి సార్. ఇప్పుడు బెల్ట్ లిఫ్ట్స్ వచ్చినాయి సార్. హ్మ్. మామూలుగా జనరల్ లిఫ్ట్స్‌కు రోప్ ఉంటాయి కదా సార్. అవును. ఇప్పుడు హోమ్ లిఫ్ట్స్ గానీ, పెద్ద పెద్ద కమర్షియల్ లిఫ్ట్స్ కూడా బెల్ట్ తోటి వచ్చినాయి. ఇంకా స్మూత్ ఉంటది. ఓహ్! అంటే ఐరన్ గాకుండా బెల్టా? బెల్ట్ లాగానే ఉంటుంది. ఓకే. ఆ! ఓహ్! అది బావుంటది. ఇంకా స్మూత్ ఉంది. హ్మ్. నెక్స్ట్ అదే నడుస్తుంది సార్. రైట్. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అంటే సరే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం. ఈ మధ్య లిఫ్ట్‌లు చాలా స్పీడ్‌గా ఎళ్తున్నాయి గదా! ఆ! ఏంటి ఇంత అంటే బుర్జ్ ఖలీఫా అయితే 1 మినిట్‌లో ఎక్కేసాం. నేను ఒకసారి ఎళ్తాయి సార్. వెళ్ళినప్పుడు. ఎక్కడైనా ఎళ్తాయి. ఎట్లా 1 మినిట్‌లో? సార్ ఇప్పుడు ఇంతకుముందు గేర్ మోటార్లు ఉండేటివి సార్. ఇందాక ఓకే. మీరు ఎంఆర్ఎల్ లిఫ్ట్లు అన్నారు కదా! ఆ! ఎంఆర్ఎల్ ఆ! లిఫ్ట్ అంటే గేర్‌లెస్ మోటార్ ఎక్కువగా వాడతాము. ఓకే. గేర్‌లెస్ లిఫ్ట్‌ల స్పీడ్ అనేది చాలా రకాలు ఉంటది. హ్మ్. 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్ అట్లా అట్లా ఎళ్తా ఉంటది. ఆ! హై స్పీడ్ ఉంటాయన్నమాట అవి. ఓకే. కంప్లీట్ హై స్పీడ్ ఉంటాయి అవి. ఆ! అందువల్ల మీకు హై రైజ్ బిల్డింగ్‌కి అన్ని గేర్‌లెస్ మోటార్లే వస్తాయి. ఎంఆర్ఎల్ వస్తాయి. మీరన్నారు కింద అవునవును. ఒక క్వెషన్ అడిగారు కదా! ఆ! ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే అవే ఆ! వాడతాం. అచ్చా! అచ్చా! కమర్షియల్ బిల్డింగ్స్‌కి, హై రైజ్ బిల్డింగ్స్‌కి. రెగ్యులర్ మనం ఇంతకుముందు వాడేవి అంటే రూమ్ ఉండి అలాంటివి హై రైజ్ బిల్డింగ్‌కి వాడరు. ఓకే. సరే అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు అదే నాకు భయం లిఫ్ట్ ఇప్పుడు ఇంత పెద్ద బుర్జ్ ఖలీఫానే తీసుకుందాం. లేదంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది 40, 50 అంతస్తులు. అవును. ఏ 30 అంతస్తులో లిఫ్ట్ చెడిపోయిందనుకోండి. పరిస్థితి ఏంటి? ఇప్పుడు గూడా అలాంటి పరిస్థితి ఉందా? లిఫ్ట్ చెడిపోవడం, ఈ ఎంఆర్ఐ లిఫ్ట్‌లు గూడా చెడిపోయే అవకాశం ఉంటదా? సార్ చెడిపోని లిఫ్ట్ అనేది ఇప్పటిదాకా ఎవరు తయారు చేయలేదు. ఓహ్! వెరీ గుడ్. కాకపోతే మీరు 4,00,00,000 ఆర్టిస్ట్ పెట్టి కారు కొన్నా సంతోషం. కూడా టైర్ పంచర్ అయిద్ది ఆ! సార్. అది ఓకే. అవును. ఏదైనా కానీ సరే. అట్లా కాదు సార్. 40 అంతస్తులు ఆగిపోతే నడుచుకుంటూ రావాలంటే కొంచెం కష్టం లేదు గదా! సార్. ఆప్షన్స్ ఉంటాయి సార్. ఆ! అట్లా సడెన్‌గా ఆగిపోయే పద్ధతి చాలా తక్కువుంటది. ఆ! ఇమ్మీడియేట్‌గా దానికి ప్రాపర్ సర్వీస్ అక్కడనే ఉంటది. అచ్చా! ఇమ్మీడియేట్‌గా ఇంకో లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటది. హ్మ్. ఇమ్మీడియేట్‌గా కరెంటు పోయిన నెక్స్ట్ ఫ్లోర్‌లో ఆగిపోయే వ్యవస్థ ఉంటది. ఆ! అచ్చా! అంత కమర్షియల్ దాంట్లో ఎంత ప్రికాషన్ తీసుకుంటారు అందుకే సార్. అంటున్నా. దానికే ఉంటాయి. ఆ! హ్మ్. అంటే పవర్ పోయినా గూడా పవర్ పోయినప్పుడు ఇదొక బాధ. హ్మ్. కరెంట్ పోగానే టక్కున లిఫ్ట్‌లు మూసుకుపోతాయి. అవును. చాలా మంది పానిక్ అయిపోతారు. లేడీస్ అయితే అవును చాలా సార్. అవును. భయపడుతుంటారు. చాలామంది భయపడతారేం సార్. ఆ! యాక్చువల్‌గా భయపడే అవసరం లేదు. ఓకే. అందులో గాలి కూడా వస్తది. ఆ! యాక్చువల్ చెప్పాలంటే మంచిగా. కొంతమంది భయపడతారు కదా! డోర్ భయపడతారు. క్లోజ్ ఆ! ఉంది అది ఇది అని. యాక్చువల్‌గా అంత భయపడే పనే ఉండదు. ఇంకొకటి వాస్తవానికి కరెంట్ పోతే నెక్స్ట్ ఫ్లోర్‌లో ఆగిపోతాయి ఇప్పుడున్న టెక్నాలజీ. ఆ! నియరెస్ట్ ఫ్లోర్‌లో. అయితే ఇంకో బాధ ఏంటంటే కొన్ని మధ్యలో ఆగిపోతాయి. అట్లెందుకు ఆగిపోతాయి లిఫ్ట్‌లు? కరెంట్ చాలా సార్లు ఏంటంటే ఒకరి మీద ఒకరు ఎక్కి ఇట్లా ఆ సందులోంచి మళ్ళా ఫ్లోర్‌లోకి రావాల్సి చాలా ఇబ్బందులు మనం ఒకటి సార్ చూస్తాం ఇలా గదా! 2 విషయాలున్నాయి. ఆ! ఒకటి ఏఆర్‌డీ అని ఉంటది. ఆటో రెస్క్యూ డివైస్. ఆ! కరెంట్ పోయినప్పుడు నెక్స్ట్ ఫ్లోర్‌లోకి వెళ్లి తీసుకుపోయే కాంపోనెంట్ ఆగాలి. అనమాట అది. ఆ! అది లేకపోతే అట్లా ఆగిపోతది. అచ్చా! అదొకటి. లేకపోతే ఓవర్‌లోడ్ అయ్యిర్రనుకోండి సార్, కొంచెం స్టార్ట్ అయ్యి ఆగిపోతది. ఆ! ఓవర్‌లోడ్ సెన్సార్ ఉంటేనేమో ఎమ్మటే ఇండికేషన్ చేస్తది. ఇస్తది. ఆ! అప్పుడు ఒకళ్ళిద్దరు దిగిపోతారు. అవును. తెలియక ఏం చేస్తారు ఎక్కిర్రనుకోండి, కొంచెం లిఫ్ట్ మూవ్ అయినట్టు అయ్యి ఎమ్మటే ఆగిపోతది. అలాంటి ఆహాహా! టైంలో ఇబ్బందయితది. సో, మధ్యలో ఆగిపోవడం అనేది ఆ సెన్సార్ లేకపోవడం ఆ! వల్ల. ఏఆర్‌డీ పెట్టుకోకపోతే. అంటాం. ఆటో రెస్క్యూ డివైస్. అచ్చా! అది ఉంటే అదుంటే నియరెస్ట్ ఎప్పుడు ఫ్లోర్‌లో కరెంట్ ఆగిపోతది. పోయినా వచ్చి నియరెస్ట్ ఫ్లోర్‌లో ఓపెన్ అవుతది. ఆగిపోతది. ఓపెన్ అయిపోతది. ఓపెన్ అయిపోతది. లిఫ్ట్ డోర్‌కి సంబంధించి గూడా రకరకాలు ఉంటాయి గదా సార్. అవును సార్. ఇట్లా లాగేది ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఓపెన్ అవునవును అయ్యేవి సార్. ఉంటది. ఇట్లా అవును. రకరకాలు ఉంటాయి గదా! హ్మ్. సో, ఒక్కొక్క బిల్డింగ్‌ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారా? ఏ ఏ డోర్ అయితే కరెక్ట్ అనేది వాళ్ళు అడుగుతారా? ఫస్ట్ వాళ్ళకి కొన్ని ఆలోచనలుంటాయి సార్. ఆ! తర్వాత మేము ఎంటర్ అయిన తర్వాత ఆలోచనలు కొన్ని మారతాయి. కొన్నేమో ఆ! అయ్యే కరెక్ట్ కంటిన్యూ అయిపోతాయి. అవుతాయి. అచ్చా! ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ చిన్నగుంటది ఆ! సార్ కస్టమర్‌కి. ఆ! నాకు ఆటోమేటిక్ డోర్ కావాలి, లగ్జరీ డోర్ కావాలంటే రాదు అందులో. అచ్చా! కాకపోతే దానికి సూటబుల్‌గా సార్ గ్రిల్ గేట్ పెట్టుకోవడం మీకు ఇబ్బందయితే ఇట్లాంటిది గ్లాస్ డోర్ పెట్టుకోండి సార్ మాన్యువల్ ఓపెన్ చేసేదని మనం గైడ్ చేస్తాం. హుహుహు. ఇక్కడ ఏది పెట్టినా కూడా మెషిన్ అదే ఉంటది. కంట్రోల్ ప్యానెల్ అదే ఉంటది. డోర్‌లే మారుతాయి. ఓహోహో! బాక్స్ అదే ఉంటాయి కదా సార్. అచ్చా! అట్లా. కాకపోతే బడ్జెట్ పరంగా మాత్రం చాలా వేరియేషన్ వస్తది సార్. గ్రిల్ గేట్‌కి, ఆటోమేటిక్ గ్లాస్ డోర్‌కి ఓకే. బడ్జెట్‌ల ప్రకారం మారతాయి. హ్మ్. ఫస్ట్ మనం ఒకసారి సైట్‌కెళ్ళిన తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకటుంటది. ఆ! మనం పోయిన తర్వాత మార్చాల్సి ఒకవేళ దాంట్లో ఫిట్ కాదనుకోండి హ్మ్. ఆటోమేటిక్ డోరు. లిఫ్ట్ అయితే ఎలాగైనా ఫిట్ చేస్తాం. అవును. అది కస్టమైజ్ డిజైన్ చేస్తాం. అవును. అట్లా ఉంటది ఆప్షన్స్.
రైట్. మీరు ఇప్పుడు దాదాపు మీ జెన్యూన్ లిఫ్ట్స్ నుంచి దాదాపు 1000 పైగా ఇన్స్టాల్ చేశారు కదా లిఫ్ట్స్. అవును సార్. అతి కష్టమైన ఇన్స్టాలేషన్ ఏదని చెప్తారు మీ కెరియర్లో, మీ సర్వీస్లో? 2 ఉన్నాయి సార్. ఒకటి గోవాలో ఒకటి సల్గావ్కర్ అండ్ కంపెనీ అని ఒక లిఫ్ట్ ఉండే, గోవాలో షిప్లో చేసినాము. అచ్చా. 2 నోవోటెల్లో లిఫ్ట్. నోవోటెల్లో ఏంటంటే సార్ లిఫ్ట్ అది 2nd ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఈ ఎంఆర్ఎల్ లిఫ్ట్లో అంత అవగాహన నాకు కూడా లేదు. అచ్చా. 2009-10లో ఆ టైంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే 2nd ఫ్లోర్ నుంచి లిఫ్ట్ అంటే అప్పుడు పిట్ లేదు. ఓకే. అక్కడ ఉంటుంది ఇలా కింద ఫ్లోర్ ఉంటుంది కదా. కదా, అవును. అక్కడ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇంకో కండిషన్ ఏం పెట్టారంటే పర్ స్క్వేర్ మీటర్కి 500 kgs లోడ్ తీసుకోవాలి, ఈ లేదంటే లిఫ్ట్ కింద పడిపోతుంది కింద ఫ్లోర్కి అన్నారు. మరి లిఫ్ట్ ఎట్లా చేస్తామన్నారు సార్. మొత్తం చెక్ చేసిన, అసలు లిఫ్ట్ మీద లోడ్ ఫ్లోర్ మీద లోడ్ పడకుండా చేస్తామని చెప్పిన. ఒక్కటిసారి షాక్ అయ్యారు సార్. ఎలా అన్నారు సార్, అక్కడ ఒక కాలం ఉంది, అక్కడ ఒక కాలం ఉంది కదా, బీమ్లు ఉంటాయి కదా, బీమ్ అడ్డంగా ఉండేటి, అక్కడికి ఇక్కడికి ఛానల్ వేసి ఆ బీమ్ మీద లోడ్ వచ్చేటట్టు చేస్తారు సార్, మీ స్లాబ్ మీద లోడ్ రాదని చెప్పేసిన. డీల్ డన్ అయిపోయింది, ఓకే అయిపోయింది. గోవాలో ఎట్లా చేశారు? గోవాలో ఎట్లా అంటే సార్, అది ఒక ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల కింద అప్పట్లో హైడ్రాలిక్ లిఫ్ట్ టెక్నాలజీ ఉండేది. ఆ టెక్నాలజీతో పాత లిఫ్ట్ అనమాట అది. ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు లిఫ్ట్ పెట్టి ఉన్నారు. మేమేం చేసామంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్ పనిచేయదండి, వాళ్ళు మాడిఫై చేయమన్నారు. అప్పట్లో ఇప్పుడు బ్లేన్ హైడ్రాలిక్స్ అంటే ఫేమస్ సార్, అది వరల్డ్ వైడ్, జర్మనీ తయారవుతుంది. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదండి, ఇది మేము మాడిఫై చేయము, నేను కాదు ఎవరు చేయలేరని చెప్పేసిన. వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ నాకే కాల్ వచ్చింది, ఒకసారి రండి అని. నేను చెప్పిన ఆల్ ఓవర్ ఇండియా కొటేషన్ తీసుకున్నారు. నాట్ ఓన్లీ ఇది వాళ్ళు, నేను గోవాలో చేసినంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కొటేషన్ తీసుకున్నారు. 100%. ఒక పర్సన్ క్యాచ్ చేసిండు, ఈయన చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి. నేను ఎవరు చేయలేరు సార్ ఇదని చెప్పి వచ్చిన. నేను పోయిన బ్లేన్ హైడ్రాలిక్స్ చేసి హైడ్రాలిక్ లిఫ్ట్ దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇచ్చేసి సక్సెస్. సూపర్ అన్న. ఇప్పుడు రైట్, ఇప్పుడు మార్కెట్లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, మల్టీ నేషనల్ కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కాదని నా కస్టమర్ లేదంటే నేను జెన్యూన్ లిఫ్ట్స్ని ఎందుకు ఎంచుకోవాలో ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి సార్. క్వాలిటీ అండ్ స్టాండర్డు, నాకు పాతగా మేము చేసిన రిఫరెన్స్లు, ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్టులు, దానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా సార్. అవును. ఇంకోటి, మేము బ్రాండెడ్కు అతీతంగా అనేది ఏం లేకుండా సేమ్ టు సేమ్ చేసిస్తాము. ఇప్పటిదాకా నాకు నేను చేయలేనంటూ లిఫ్ట్ అంటూ ఏం లేదు. ది బెస్ట్ లిఫ్ట్లు చేసిన నేను. కస్టమైజ్ లిఫ్ట్లలో ఎక్స్పర్ట్. బ్రాండెడ్ లిఫ్ట్, బ్రాండెడ్ మెటీరియల్ వాడి బ్రాండెడ్ అవుట్పుట్టే తీసుకొస్తాం సార్ మేము. అంతకంటే రీజన్ ఏం లేదు. క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాగరాజు గౌడ్ని నమ్మి రావాలి అంతే. నమ్మకమే నన్ను నిలబెట్టింది సార్ ఇప్పటిదాకా. ఏదో నేను బతకలేక హైదరాబాద్కి వచ్చిన, ఇప్పుడు నడుస్తుంది మంచిగా దేవుని దయ వల్ల.